కోవిడ్ టీకాలు తీసుకుంటే పిల్లలు పుట్టరంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. స్వీడన్లోని లింకోపింగ్ యూనివర్సిటీ పరిశోధకులు 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 60,000 మంది మహిళలపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. టీకా తీసుకున్న వారిలోనూ తీసుకోని వారిలోనూ జననాల రేటు ఒకేలా ఉందని, వ్యాక్సిన్ వల్ల గర్భం దాల్చే అవకాశాలు తగ్గవని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఈ వివరాలను ప్రతిష్టాత్మక కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. చాలా మంది మహిళలు వ్యాక్సిన్ వేయించుకుంటే భవిష్యత్తులో గర్భస్రావం అవుతుందేమో లేదా సంతానలేమి సమస్యలు వస్తాయేమో అని భయాందోళనకు గురయ్యారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గర్భస్రావాల ముప్పు పెరగలేదని, వారి సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినలేదని ఈ అధ్యయనం గణాంకాలతో సహా నిరూపించింది. గతంలో కొన్ని దేశాల్లో జననాల రేటు తగ్గడానికి కోవిడ్ టీకాలు కారణం కాదని, ఆ సమయంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులే కారణమని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకితే తల్లి బిడ్డలకు ప్రమాదకరమని, ఆ ముప్పును వ్యాక్సిన్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయని ప్రొఫెసర్ టూమాస్ టిమ్కా వెల్లడించారు. కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలనుకునే మహిళలు లేదా గర్భం దాల్చాలనుకునే వారు ఎటువంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవచ్చని ఆయన సూచించారు. వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకున్నా సరే వ్యాక్సిన్ సురక్షితమని ఈ భారీ అధ్యయనం భరోసా కల్పిస్తోంది.